హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర వచ్చేసినాం. మనకి ఇంక వచ్చేసి 8 డేస్ మిగిలి ఉంది. స్వామివారి మనకు రైట్ సైడ్ మండపం అండ్ లెఫ్ట్ సైడ్ మండపం, అదేవిధంగా స్వామివారి ధోతి కానీ, అదేవిధంగా స్వామివారి బాడీ కలర్ కానీ మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది. అది కలరింగ్ ఎట్లా అయిపోయిందో ఏం లేదో మనం వీడియో రూపాయలు వెళ్ళిపోదాం. అండ్ చెలో సర్పాలు అయితే మొత్తం 7 సర్పాలకు మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. చూడండి, మీకు ఒకటి కనపడుతుంటుంది. ఒక రైట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ కనబడుతుంటుంది, మీకు కనపడుతుంది. కళ్ళు కనున్నాయి, కళ్ళు అయితే ఉన్నాయి చూడండి. మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. దాని అయితే మన సర్పాలం అయితే స్వామివారి ఫేస్ చూసుకుంటే మనకు తొండం కానీ, అదేవిధంగా దంతాలు కానీ కలరింగ్ అయితే అయిపోయింది చూడండి. మనకి యువతల అమ్మవార్లకు అండ్ యువతల తిమ్మూర్కులకు వీళ్ళకైతే మనకు ఐ కానీ, అదేవిధంగా మనకు కళ్ళు కానీ అవైతే మనకైతే పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. అదేవిధంగా స్వామివారి కింది వరకు వస్తే స్వామివారి ధోతి ఏదైతే మనకు లడ్డు చేతు కానీ, అదే కమలం పువ్వు కానీ వాళ్ళకి ఇంకా చేతుల వరకు అయితే గోల్డ్ కలర్ అండ్ మనకు స్వామివారి బాడీ కలర్ అయితే ఫినిషింగ్ అయిపోయింది చూడండి. లడ్డు కోటి పైన వైట్ అయితే ఉంచారు. స్వామివారి అదే కింది వరకు చూస్తుంటే మనకు నడుము భాగం వరకు మన బెల్ట్ ఏదైతే స్వామివారి మంత్ర బెల్ట్ ఉందో ఆ బెల్ట్ గోల్డ్ కలర్ వేసారు. అదే స్వామివారికి కొంచెం కిందికి పంచ కలర్ ఎల్లో అండ్ సైడ్కు రుమాలలో అయితే బ్లూ కలర్లో అయితే వచ్చేసినాయి. అదే స్వామివారి పంజా టోటలీ రెడ్ కలర్ అయితే వచ్చేసింది. ఈసారి లుక్ వేరే ఉంది. అదేవిధంగా మన స్వామివారి రైట్ సైడ్ మండపం అండ్ లెఫ్ట్ సైడ్ మండపం ఈ మనకు నిన్న కలరింగ్ అయితే జరుగుతుంది. అదే మనకి నిన్న ఏం కలరింగ్ జరిగిందంటే ఓన్లీ ఐబొమ్మస్ ఇట్లా గీసూరి అది ఏదో చూసుకున్నాం. ముందరికి చూసుకున్నాం, సరే ముందరికి వెళ్ళి చూసుకున్నాం. చాలా మంది అయితే లైక్ అయితే చేస్తలేరు. లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వాళ్ళు చూసేటోళ్ళు ఇంకా వేరే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సాయంతో వెళ్ళిపోతుంది వీడియో. మనకి ఏదైతే శ్రీనివాస కళ్యాణం రైట్ సైడ్ దర్బార్ ఏదైతే ఉందో ఆ దర్బార్కి మన స్వామివారి మొత్తం టోటల్ అమ్మవార్లు కానీ, అదేవిధంగా మన విష్ణుమూర్తి కానీ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది చూడండి. కలరింగ్ మంచిగా ఎంత ఆర్ట్ అంటే ఆర్టే ఇంకా అట్లా వేసి చూడండి. స్వామివారి పాదాలు చూసుకోండి. పాదాలకు గోర్ల పెయింట్ కానీ, అదే స్వామివారికి మన పంచకు బార్డర్ కానీ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ వచ్చింది. స్వామివారి మొత్తం విష్ణుమూర్తి వచ్చేసి మొత్తం బ్లూ కలర్ అయితే వచ్చింది. చేతులకు గోరింటాకు ఉంటుంది కదా, చేతులకు గోరింటాకు గిలా పెట్టారు చూడండి. అన్ని చేతులకు 4 చేతులకు అయితే పెట్టారు. మన ఋషుడు గిలో పెట్టారు. అదే స్వామివారి దండ ఇంత మొత్తం చూడండి. ఎనగాలకు స్వామివారి చేతికి గిలా గోరింటాకు అయితే వేసారు. సారీ, స్వామివారి అదే మనకు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకు అతిథులు ఏదైతే ఉన్నాయో అతిథులకి గిలా మనకు ఆర్ట్ అయితే అయిపోయింది. మన ముందర కిందకి బార్డర్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది చూడండి. టోటల్ ఇది ఒక రైట్ సైడ్ మండపం ఒక ఇది. అదేవిధంగా మనకు రామ్లాల్ చూసుకుంటే మనకు ఓన్లీ పైన బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్కి ఒకటి బ్లాక్ కలర్ అయితే వేసారు చూసుకోవచ్చు. రామ్లాల్కి ఏమీ రాలేదు ఇంకా, ఓన్లీ పైన ఒకటి వేసారు కలర్ చూసుకుంటారు వేసి. అదేవిధంగా స్వామివారి పాదాలు చూసుకుంటే స్వామివారి పాదాలకు బాడీ వర్క్ అయితే తిరగలేదు. మన మేబీ టుమారో డే ఆఫ్ టుమారో చేస్తారు. రాహుకేతు గీలా మొత్తం గోల్డ్ జ్యువెలరీతో నిండిపోయి మనకు వైట్తో ఉంది. ఇంకా బాడీ వర్క్స్ కానీ ఫినిషింగ్ అయితే కాలేదు. మనకు ఈ స్వామివారిలో వచ్చేసి రాహుకేతుకి కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయేమో నాకు తెలిసి. మన స్వామివారి బొజ్జ కానీ ఇది కానీ చూసుకోండి. స్వామివారి బొజ్జ నుంచి మన పంజక నుంచి బొజ్జ మీద ఒక నెక్లెస్ వచ్చింది కదా, నెక్లెస్ మీద మనకు నాగపాము వచ్చింది కదా వైట్. ప్రతిసారి ఆ బొజ్జ మీద మన నాగపాము అయితే పెడతారు. అదే స్వామివారి ఎలుకగిలా కలర్ అయితే వేయలేదు. టోటల్ ఇది మన గణేశుని దగ్గర
5 ఇంచ్ కేజీ వరకు. అదేవిధంగా మనం అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం. శివపార్వతుల కళ్యాణానికి నిన్న మనకు ఓన్లీ బాడీ కలర్ ఒకటి జరిగింది. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఐస్ కానీ, అదేవిధంగా స్వామివారి కళ్ళు కానీ, ముక్కు కానీ, ఏదైతే మనకు స్వామివారి హెయిర్ కానీ అదైతే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. అదే స్వామివారి కిరీటాలు కానీ, కిరీటాలతో నగలు అది ఇది అని మొత్తం ఫినిషింగ్. శివుడికి వచ్చేసి మొత్తం ధోతి పులి చర్మం అయితే వచ్చేసి గోర్ల పెండు కానీ స్వామివారికి. యువతలకి ఇలా నిన్నైతే ఓన్లీ మనకు వైట్ బార్డర్ ఒకటి ఉంది కదా, ఇప్పుడైతే మనకు మాల అయితే వేసింది చూడండి. రుమాల ఇక్కడ బ్యాక్ సైడ్, కృష్ణమూర్తి బ్యాక్ సైడ్ రుమాల అయితే వేసేసారు. యువతలకి ఇలా మనకు అవుట్పుట్ మొత్తం అవుట్పుట్ అయితే రాలేదు. ఇప్పుడైతే మొత్తం అవుట్పుట్ అయితే వేసారు చూడండి. ఆర్ట్ అయితే ఎగ్జామ్ చేస్తారు అబ్బా, కాకినాడ ఉంటాం నేను. ఆర్ట్ వచ్చేసి చేస్తారు. టోటల్ మన శివపార్వతుల కళ్యాణంకి కింద బార్డర్ కానీ మనకు రైట్ సైడ్ మండపం అండ్ లెఫ్ట్ సైడ్ మండపం శివపార్వతుల కళ్యాణం అండ్ శ్రీనివాస కళ్యాణ మండపంకైతే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే మనకు పెయింట్తో సహాయంతో మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. అదే స్వామివారి మన మండపం అదే లెఫ్ట్ సైడ్ మండపం పైన వైట్ క్లాత్ అయితే కొట్టేసారు. పైన వైట్ క్లాత్ అయితే కొట్టేసారు. కొంచెం తడబడుతున్నా. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇలా చూడండి, గ్రీన్ వచ్చేసింది మొత్తం బ్యాక్ డ్రాప్. మన అమ్మవారి ఫేస్ చూడండి, అమ్మవారి ఫేస్ అండ్ శివుడి ఫేస్ యాక్చువల్లీ మన శివుడు ఎట్లా ఉంటాడో అది అట్లే వచ్చింది. మన రుద్రాక్ష ఇలా చూడండి ఎగ్జామ్ చేసారు. టోటల్ చూడండి, టోటల్ మన లెఫ్ట్ సైడ్ మండపం అండ్ రైట్ సైడ్ మండపం మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇది టోటల్ అప్డేట్ మన గణేష్ దగ్గర. ఇంకా ఛానల్ని అయితే ఎవరు చాలా మంది అయితే లైక్ చేస్తలేరు. లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఎవరైనా అప్డేట్ చూసే వాళ్ళు చూస్తారు, లైక్ అయితే పక్కా చేయండి. 4 3 2 అయితే కొడుతుంది లైక్స్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే కొట్టండి. ఇంకా మంచి అప్డేట్లు అయితే ఇస్తూనే ఉంటాను ఖైరతాబాద్ గణేష్ దగ్గర. ఇది టోటల్ అప్డేట్. అండ్ జై శ్రీ గణేష.